హలో గైస్, వెల్కమ్ టు వ్యాస్ ఇన్సైట్ ట్యూటరింగ్. రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఎగ్జామ్లో టీఎస్ టెట్ ఎగ్జామ్లో జరిగినటువంటి పేపర్లో ఇంగ్లీష్ అన్నది మెయిన్ పాత్ర పోషించింది. సో ఇంగ్లీష్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అవన్నీ గ్యాదర్ చేసి ఇంగ్లీష్కి మీద కంప్లీట్గా కాంప్రిహెన్సివ్గా ఒక ఐడియా తెప్పిద్దాం అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం అందులో ఇచ్చినటువంటి అన్ని టాపిక్స్ని క్లియర్గా ఒక్కొక్క వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ ఫామ్ కావాలి అంటే కావాల్సింది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఈ రెండు ఉంటే ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఒకటి సబ్జెక్ట్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ప్రెడికేట్ కూడా ఉండాలి. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూద్దాం. సబ్జెక్ట్ అంటే ఏంటిది, ప్రెడికేట్ అంటే ఏంటిది అని చెప్పేసి. ఒక సెంటెన్స్, పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇది హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్. ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పాను. ఒకటి సబ్జెక్ట్ ఉంటుంది, ఇంకోటి ప్రెడికేట్ ఉంటుంది. సో ఒకటి సబ్జెక్ట్, మరొకటి ప్రెడికేట్. ప్రెడికేట్లో మళ్ళీ 3 ఉంటాయి కాంపోనెంట్స్ మనకి, రైట్? ఒకటి వర్బ్, ఇంకొకటి ఆబ్జెక్ట్, ఇంకొకటి కాంప్లిమెంట్. ఓకేనా? అంటే వర్బ్ అనేది సబ్జెక్ట్ కిందికి రాదు, ఆబ్జెక్ట్ అనేది కూడా సబ్జెక్ట్ కిందికి రాదు, కాంప్లిమెంట్స్ కూడా సబ్జెక్ట్ కిందికి రావు. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అయినా సరే సబ్జెక్ట్ కిందికి రాదనమాట. ఓకే, వర్బ్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్, ఇంకొకటి మెయిన్ వర్బ్, రైట్? ఒకటి హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఇంకొకటి మెయిన్ వర్బ్ ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్స్ 2 రకాలు ఉంటాయి. ఏంటిది? ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంకొకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అండ్ కాంప్లిమెంట్స్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఇంకొకటి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, రైట్? వీటి గురించి తెలుసుకుంటే అసలు ఇంగ్లీష్లో సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, సబ్జెక్ట్ అంటే ఏంటిది, వర్బ్ అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, కాంప్లిమెంట్స్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి చూసుకుంటే ఒక మెయిన్ ఐడియా వస్తుంది అనమాట ఇంగ్లీష్లో. లైక్ ఒక సెంటెన్స్ చూడగానే ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది, సో దీన్ని ఇలా చేంజ్ చేయాలి, ఎగ్జామ్లో అడుగుతున్నప్పుడు ఇలా చేంజ్ చేయాలని చెప్పేసి ఒక కాంప్రిహెన్సివ్ ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇన్ డీటెయిల్గా ఇవేంటియో చూద్దాం ఈరోజు, రైట్? ఫస్ట్ వన్ వచ్చేసి సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సబ్జెక్ట్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ ఏ పర్సన్. ఒక పర్సన్ అయి ఉంటాడు, లేకపోతే ఏదో ఒక ప్లేస్ అయి ఉంటుంది, లేకపోతే ఒక థింగ్ అయి ఉంటుంది, లేకపోతే ఒక ఐడియా అయి ఉంటుంది. ఓకేనా? సబ్జెక్ట్లో ఏమేమి ఉంటుంది? అయితే పర్సన్ అయి ఉంటుంది, ప్లేస్, థింగ్, ఐడియా అయి ఉంటుంది. ఇట్ టెల్స్ అస్ హూ ఆర్ వాట్ ద సెంటెన్స్ ఈస్ అబౌట్. ఆ సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుంది లేదా ఎవరి గురించి మాట్లాడుతుంది అని చెప్పేసి సబ్జెక్ట్ తెలియజేస్తుంది. ఈజీగా సబ్జెక్ట్ని గుర్తుపట్టడం ఎలా అంటే, వర్బ్ కన్నా ముందు ఉంటుంది. రైట్? వర్బ్ కన్నా ముందు ఉన్నది ఏంటిది? గ్యారంటీ అది సబ్జెక్ట్ అయి ఉంటుంది. ఈజీగా గుర్తుపట్టచ్చు. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ యొక్క టైప్స్ చూద్దాము. ఫస్ట్ది సింపుల్ సబ్జెక్ట్. సింపుల్ సబ్జెక్ట్ అంటే ఏంటిదంటే, ద మెయిన్ వర్డ్ ఆర్ వర్డ్స్ దట్ టెల్స్ హూ ఆర్ వాట్ ద సెంటెన్స్ ఈస్ అబౌట్ వితౌట్ ఎనీ మాడిఫైయర్స్. అంటే సింపుల్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది చూడండి. డాగ్స్ బార్క్ లౌడ్లీ. ఇక్కడ డాగ్స్ అంటే కుక్కలు, బార్క్ అంటే మొరగడం, లౌడ్లీ గట్టిగా అరుస్తున్నాయంట, మొరుగుతున్నాయంట. ఇక్కడ డాగ్ అనేది సింపుల్గా చెప్తుంది కదా, ఈ సింపుల్ సబ్జెక్ట్ వర్బ్ కన్నా ముందుంది అండ్ ఇది సబ్జెక్ట్ స్థానంలో, అంటే ఫస్ట్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఇది సబ్జెక్ట్ అవుతుంది, రైట్? కంప్లీట్ సబ్జెక్ట్ అంటే ఏంటిది అంటే, దీనిలో ఎంతో కొంత మాడిఫైయర్స్ ఉంటాయన్నమాట. మాడిఫైయర్స్ అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు డాగ్స్ అని చెప్పాం కదా, ఈ డాగ్స్కి ఏదో ఒక నేమ్ ఉంటుంది కదా. ద బ్లాక్ లాబ్రడార్ అంటే కుక్క నేమ్ చెప్తున్నమాట. బ్లాక్ ఉండే లాబ్రడార్ బార్క్డ్ లవ్లీ, గట్టిగా మురిగిందని చెప్తున్నాం. అంటే దాన్ని కంప్లీట్గా చెప్తున్నాం అన్నమాట, ఇలా ఉందని చెప్పేసి. బ్లాక్ కలర్గా ఉంది, దాని పేరు లాబ్రడార్. సో ఆ కుక్క గట్టిగా అరుస్తుంది అని చెప్తున్నాం. సో సింపుల్ సబ్జెక్ట్ లేకుండా ఇంకా ఏదైనా దాని గురించి స్పెసిఫైగా చెప్పేసి అది కూడా సబ్జెక్ట్ కిందకి వస్తుంది అనమాట. అండ్ మనకు ఫస్ట్ రూల్ ఒకటి ఏంది? వర్బ్ కన్నా ముందు ఉండేది సబ్జెక్ట్. సో ఇది కూడా సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ కాంపౌండ్ సబ్జెక్ట్. కాంపౌండ్ అంటే ఏంటిది అంటే, కన్సిస్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ సింపుల్ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై కంజంక్షన్. ఒక కంజంక్షన్ తోటి జాయిన్ అయినటువంటి 2 సింపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయంట. ఇక్కడ చూడండి, టామ్ కూడా ఒక సబ్జెక్ట్, అండ్ జెర్రీ కూడా ఒక సబ్జెక్ట్. ఈ 2 కంజంక్షన్ అండ్ తోటి కంబైన్ అయినాయి అనమాట. ఇక్కడ చూడండి, టామ్ అండ్ జెర్రీ ఆర్. ఇక్కడ ఆర్ అన్నది ఏంటిది? వర్బ్, హెల్పింగ్ వర్బ్ కన్నా ముందున్నది. అండ్ టామ్ అండ్ జెర్రీ ఆర్ ఫేమస్ కార్టూన్ క్యారెక్టర్స్ అన్నారు. వర్బ్ కన్నా ముందుండే సబ్జెక్ట్. రెండు సింపుల్ సబ్జెక్ట్స్ని కలిపినాం కాబట్టి ఇది కాంపౌండ్ సబ్జెక్ట్ అవుతుంది అనమాట, రైట్? ఎగ్జాంపుల్స్ చూడండి. షీ రన్స్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ రన్స్ అన్నది వర్బ్ కన్నా ముందున్నది షీ కాబట్టి షీ అనేది సబ్జెక్ట్, రైట్? ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాను చూడండి. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఇక్కడ జంప్స్ అన్నది వర్బ్ కాబట్టి వర్బ్ కింద వి అని రాయండి. ముందున్నది మొత్తం సబ్జెక్ట్ అవుతుంది. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ అనేది
సబ్జెక్ట్ అవుతుంది. సరే ఎలాంటి సబ్జెక్ట్ అనేది పక్కకు పెట్టండి. అంటే ఎలాంటి సబ్జెక్ట్ అని ఎందుకు చెప్పాను అంటే మీరు గుర్తించొచ్చనమాట. ఓహో! ఇది కూడా సబ్జెక్టే. కానీ సబ్జెక్ట్‌లో ఇలాంటివి కూడా ఉంటాయని గుర్తించడానికి మాత్రమే కాంపౌండ్, కంప్లీట్ అనేటివి వాడతాము. అంతేగాని జస్ట్ సబ్జెక్ట్ అక్కడ ఎగ్జామ్‌లో అడగడది. జస్ట్ ఇది సబ్జెక్ట్ అనమాట. వర్బ్ కన్నా ముందు ఉండేది సబ్జెక్ట్. ఇక్కడ చూడండి బ్రెడ్ అండ్ బటర్ ఆర్ బ్రేక్‌ఫాస్ట్ స్టేపుల్స్. ఇక్కడ ఏంది ఆర్ అనేది వర్బ్. వర్బ్ కన్నా ముందు ఉన్నది బ్రెడ్ అండ్ బటర్. సో, ఇక్కడ బ్రెడ్ అండ్ బటర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సరే ఎట్లాంటి సబ్జెక్ట్ అని అడిగితే ఇక్కడ కాంపౌండ్ సబ్జెక్ట్ అవుతుంది. ఏంది బ్రెడ్ అండ్ బటర్ అనేది కాంపౌండ్ సబ్జెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏంటిదో చూద్దాము. క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేశాను? ఆబ్జెక్ట్ అన్నది సబ్జెక్ట్ కిందికి రాదు. ఇది ఒక ప్రెడికేట్ కిందికి వస్తుంది. సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అన్నది ప్రెడికేట్ కిందికి వస్తుంది. వర్బ్ అన్నది కూడా ప్రెడికేట్ కిందికి వస్తుంది. కాంప్లిమెంట్స్, ఈ కాంప్లిమెంట్స్ మనం డిస్కస్ చేద్దాము. ఏ ఏ కాంప్లిమెంట్ అయినా సరే ప్రెడికేట్ కిందికే వస్తుంది. అంటే ఒక సెంటెన్స్‌లో వర్బ్ కంటే ముందున్నది ఒకటి సబ్జెక్ట్ అవుతుంది. వర్బ్ తర్వాత వర్బ్ గాని, వర్బ్ తర్వాత ఉండే ఆబ్జెక్ట్ గాని, ఆబ్జెక్ట్ తర్వాత ఉండే కాంప్లిమెంట్ గాని ఇవన్నీ ప్రెడికేట్ కిందికి వస్తాయి. ఇప్పుడు చూద్దాం ఇందులో ఆబ్జెక్ట్. ఒకటి చెప్పడం మర్చిపోయాను. చూడండి ఇక్కడ ఏంది సబ్జెక్ట్‌లో మోస్ట్ కేసెస్‌లో ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్‌లో నౌన్ ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది ప్రనౌన్ ఉంటుంది. నౌన్ లేదా ప్రనౌన్ లేదా టు ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటివ్ గురించి మనం మాట్లాడదాం. టు ఇన్ఫినిటివ్ ఉంటుంది. లేదా జెరండ్ ఉంటుంది. రైట్? లేదా నౌన్ ఫ్రేజ్ ఉంటుంది. ఇవే ఉండే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఒకటి నౌన్ లేదా ప్రనౌన్ లేదా టు ఇన్ఫినిటివ్ లేదా జెరండ్ లేదా నౌన్ ఫ్రేజ్. ఇవి ఉండే ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్‌లో చూద్దాం ఇప్పుడు మనం. ఆబ్జెక్ట్‌లో ఏమేమి ఉంటాయి అంటే నౌన్ ఉంటుంది. లేదా ప్రనౌన్ ఉంటుంది. రైట్? లేదా నౌన్ ఫ్రేజ్ ఉంటుంది. ఈ మూడే ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. రైట్? ఇవి నౌన్ ఫ్రేజెస్ అనేటివి ఫ్రేజెస్ టాపిక్‌లో డిస్కస్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ చూడండి. An object receives the action of the verb in a sentence. Objects can be direct or indirect. అంటే ఈ యాక్షన్ ఆఫ్ ద వర్బ్ ఏదైతే వర్బ్ ఉంటుందో ఆ వర్బ్ ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అంటే రిసీవర్ అన్నమాట ఇది. ఆబ్జెక్ట్ని ఏమంటారు? రిసీవర్ అంటారు. రైట్? ఇప్పుడు చూద్దాము ఎలా ఉంటుంది సెంటెన్స్. సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ వర్బ్ ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. రైట్? ఈజీగా అర్థమైంది అనుకుంటా. ఎగ్జాంపుల్‌గా గిరి బాట్ ఏ పెన్సిల్ అని అనుకోండి. ఇక్కడ బాట్ అన్నది వర్బ్ కాబట్టి దీని మీద కిందకి వర్బ్ అని రాసుకోండి. దీని వర్బ్ ముందట ఉండేది సబ్జెక్ట్ కాబట్టి గిరి అనేది సబ్జెక్ట్ అండ్ వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్ అనమాట. వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఏ పెన్సిల్ అని ఉన్నది ఏంది కదా, దాన్ని ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు. రైట్? సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం ఒకసారి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇంతకుముందు చెప్పినట్టు. ఒకటి డైరెక్ట్, ఇంకొకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే receives the action of the verb directly, the answers the question what or whom. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చదవండి. షీ రీడ్స్ ఎ బుక్. రీడ్స్ అన్నది వర్బ్. ఓకే, రీడ్స్ అన్నది వర్బ్. వర్బ్ నుంచి డైరెక్టే ఆన్సర్ వస్తుంది. షీ రీడ్స్. వాట్ షీ రీడ్స్? బుక్. సో బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, వాట్ లేదా హూమ్ అని ప్రశ్నించండి వర్బ్ని. ఓకే, వాట్ షీ రీడ్స్? బుక్. ఆన్సర్ వచ్చింది కదా కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? వాట్ లేదా హూమ్ అని ప్రశ్నిస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది అనుకో అదేంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే రెండు ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి. ఇండికేట్స్ టు హూమ్ ఆర్ ఫర్ హూమ్ ద యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. షీ గేవ్. గేవ్ అన్నది వర్బ్. వర్బ్ని కిందకి రాసుకున్నాను వి అని చెప్పేసి. షీ గేవ్ హర్ ఫ్రెండ్ ఎ గిఫ్ట్. ఇక్కడ చూడండి హర్ ఫ్రెండ్ అన్నది ఒక ఆబ్జెక్ట్ ఉన్నది. ఎ గిఫ్ట్ అన్నది ఒక ఆబ్జెక్ట్ ఉన్నది. ఓకే, సరే ఇక్కడ మనం హెర్ ఫ్రెండ్ అన్నది తీసేద్దాం. ఇప్పుడు చూడండి షీ గేవ్ అ గిఫ్ట్. కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది కదా మనకి. ఆమె ఒక గిఫ్ట్ ఇచ్చింది. కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఇది తీసేయకుండా ఇది తీసేద్దాం, ఇది ఉంచుదాం. ఇప్పుడు ఏమైంది? షీ గేవ్ హర్ ఫ్రెండ్. షీ గేవ్ హర్ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చింది. ఏమి ఇచ్చింది అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తలేదు కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? వర్బ్ తర్వాత ఉండాలి అండ్ టు హూమ్, ఫర్ హూమ్ అని క్వశ్చన్ చేస్తే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి టు హూమ్ అని క్వశ్చన్ చేయండి. షీ గేవ్ అ గిఫ్ట్ టు హూమ్? హర్ ఫ్రెండ్. హర్ ఫ్రెండ్ అని వచ్చింది కదా కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? లేకపోతే ఫర్ హూమ్ అని క్వశ్చన్ చేయండి. షీ గేవ్ అ గిఫ్ట్ ఫర్ హూమ్? టు హర్ ఫ్రెండ్. సో ఇక్కడ కంప్లీట్ మీనింగ్ వచ్చింది కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్కి మనం వాట్ లేదా హూమ్ అని ప్రశ్నిస్తే వస్తుంది. డైరెక్ట్ ఆబ్జెక్ట్కి వాట్ లేదా హూమ్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి ఫర్ హూమ్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తుంది అనమాట.
రైట్? ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇంకొకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్‌లో ఇక్కడ వర్బ్‌ని గుర్తించాలి మనం. వర్బ్ ఏంది? కిక్డ్ అనేది వర్బ్. సో, వర్బ్ తర్వాత ఉండేది రైట్ ఆబ్జెక్ట్. వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్. సో, ద బాల్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్‌లో చూద్దాం. షీ సెంట్. సెంట్ అనేది వర్బ్. సో, ఇది వర్బ్ అని రాస్తున్నాను. హర్ పేరెంట్స్ ఎ పోస్ట్ కార్డ్. ఇక్కడ 2 ఉన్నాయి. సో, ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయి ఉంటది. ఇంకొకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయి ఉంటది. మనం మీనింగ్ వైస్‌లో చూసుకుంటే షీ సెంట్ అ పోస్ట్ కార్డ్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది చూడండి. షీ సెంట్ అ పోస్ట్ కార్డ్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అంతే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే ఫర్ హూమ్ అని ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంది? షీ సెంట్ అ పోస్ట్ కార్డ్ టు హూమ్ హర్ పేరెంట్స్. హర్ పేరెంట్స్ అని వచ్చింది కదా. హర్ పేరెంట్స్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లిమెంట్. యాక్చువల్‌గా కాంప్లిమెంట్ అంటే ఏంటిది అంటే సబ్జెక్ట్‌కి గాని, ఆబ్జెక్ట్‌కి గాని ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇయ్యడాన్ని కాంప్లిమెంట్ అంటాం. రైట్? ఇక్కడ చూడండి క్లియర్‌గా రాశాడు. ఇట్ ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు మేక్ అ సెంటెన్స్ కంప్లీట్ అండ్ మీనింగ్‌ఫుల్. రైట్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు కాంప్లిమెంట్స్ అనేటివి ప్రెడికేట్ కిందకి వస్తాయి. కాంప్లిమెంట్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది. ఇంకోటి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా చూద్దాము సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటిది? రైట్? ఫస్ట్ వన్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్, సెకండ్ వన్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో, ఫస్ట్ నేను డౌట్ క్లియర్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్‌కెళ్దాము. ద స్కై ఈజ్ బ్లూ. మనకి ద స్కై అనేది సబ్జెక్ట్ అని తెలుసు క్లియర్‌గా. సో, ఇక్కడ సబ్జెక్ట్ అని రాస్తున్నాను. ఈస్ అనేది వర్బ్ అని తెలుసు. సో, ఇక్కడ వర్బ్ అని రాస్తున్నాను. సో, వర్బ్ తర్వాత ఉండేది ఆబ్జెక్ట్ అని ఇంతకుముందు చెప్పాను. దాదాపు ఆబ్జెక్ట్ అని చెప్పాను. ఇక్కడ కూడా వర్బ్ తర్వాత ఉండేది ఈ బ్లూ అనేది ఆబ్జెక్ట్ అవుతుందా? అంటే కాదు. ఎందుకు కాదు? అంటే ఈ స్కై అనేది ఏ కలర్‌లో ఉందో చెప్తుంది చూడండి ఇక్కడ. స్కై గురించే మాట్లాడుతుంది. స్కై ఈజ్ బ్లూ. ఈ స్కైయే ఇది ఇక్కడ ఇచ్చిన స్కైయే బ్లూ కలర్‌లో ఉందని చెప్తుండు. వేరే దాని గురించి మాట్లాడతలే ఇక్కడ. ఈ స్కై అనేది బ్లూ కలర్‌లో ఉంది అని మాట్లాడుతుండు కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాదు. ఇదేమవుతుంది? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. రైట్? ఇంతకుముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్‌లో ఇక్కడ చూడండి. గిరి బాట్ అ పెన్సిల్. గిరికి పెన్సిల్‌కి ఏమైనా సంబంధం ఉందా? గిరిని ఏమైనా డిస్క్రైబ్ చేస్తుందా? గిరికి పెన్సిల్‌కి ఏ సంబంధం లే. గిరి ఒక పెన్సిల్ తీసుకొచ్చాడు. గిరి వేరే, పెన్సిల్ వేరే. రైట్? ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్‌లో ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. షీ రీడ్స్ అ బుక్. షీకి బుక్‌కి సంబంధం లేదు. ఆమె ఒక పుస్తకం చదువుతుంది. ఆమెకి పుస్తకంకి ఎటువంటి సంబంధం లేదు. ఆమె గురించి ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తలే పుస్తకం అన్నది. ఇక్కడ చూడండి. షీ గేవ్ హర్ ఫ్రెండ్స్. హర్ ఫ్రెండ్స్‌కి ఆమెకి సంబంధం లేదు. గిఫ్ట్‌కి ఆమెకి కూడా సంబంధం లేదు. సంబంధం అంటే లైక్ ఆమెను ఏం డిస్క్రైబ్ చేస్తలే. ఆమె గురించి ఎటువంటి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కూడా గిఫ్ట్ ఇస్తలేదు. గిఫ్ట్ వేరే, హర్ ఫ్రెండ్ వేరే, షీ వేరే. కానీ ఇక్కడ చూడండి కాంప్లిమెంట్‌లో మనం ఏం చేస్తున్నాము? ద స్కై ఈజ్ బ్లూ. ఇక్కడ స్కై అనేది బ్లూ కలర్‌లో ఉందని చెప్తున్నాము. సో, ఎప్పుడైతే సబ్జెక్ట్ గురించి ఎక్కువ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, లేదా సబ్జెక్ట్‌ని డిస్క్రైబ్ చేస్తుందో, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా! ద స్కై అనేది ఈ సబ్జెక్ట్‌ని డిస్క్రైబ్ చేస్తుందో, అటువంటి వాటిని సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ అంటాము. అది ఎక్కడైనా ఉండని. ఆబ్జెక్ట్ ప్లేస్‌లో ఉండని, సబ్జెక్ట్ పక్కకు ఉండని, అది ఎక్కడైనా సంబంధం లేదు. సబ్జెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే వాటిని సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ అంటాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ చూడండి. ఫాలోస్ అండ్ మోడిఫైస్ ఆర్ రిఫర్స్ టు ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో చేస్తుంది లేదా మోడిఫై చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. దే ఎలెక్టెడ్ హిమ్ ప్రెసిడెంట్ అంటున్నాము. ఇక్కడ దే అనేది క్లియర్‌గా తెలుస్తుంది. ఇది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే దాదాపు ఫస్ట్ డే ఉంటుంది. అండ్ మనం చెప్పుకున్న కండిషన్స్ అన్ని ఆపుతున్నాయి. ఇంకోటి ఎలెక్టెడ్. ఎలెక్టెడ్ అనేది వర్బ్. సో, ఇక్కడ వర్బ్ రాసేయండి. హిమ్. హిమ్ అన్నది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుందా? లేదా ఆబ్జెక్ట్ అవుతుందా? క్లియర్‌గా చూడండి. దేకి, హిమ్‌కి ఎటువంటి సంబంధమైనా ఉందా? ఎటువంటి సంబంధం లేదు. దేన్ని డిస్క్రైబ్ చేస్తలే. అంటే వాళ్ళని డిస్క్రైబ్ చేస్తుందా హిమ్? లేదు. సో, ఇది క్లియర్‌గా ఆబ్జెక్ట్ అని తెలుస్తుంది. రైట్? అండ్ అది కూడా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని తెలుస్తుంది. రైట్? డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే. ఇక్కడ ప్రెసిడెంట్ అన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందా? ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ హిమ్ అంటే అతను. అతనే ప్రెసిడెంట్ అయ్యాడు కదా! హిమ్ అతని గురించే మాట్లాడుతుంది. క్లియర్‌గా చూడండి. దే ఎలెక్టెడ్ హిమ్. ఒక పర్సన్ ఉన్నాడు. దే అలా వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉన్నోళ్ళందరూ కలిసి ఇతన్ని ఎన్నుకున్నారు. ఓకేనా? ఇతన్ని దేనికి ఎన్నుకున్నారు? ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నాడు. అంటే ఇతనే కదా ప్రెసిడెంట్. సో, ఇతని గురించే చెప్తుంది కాబట్టి, ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి, ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఓకేనా? ఆబ్జెక్ట్ గురించే మాట్లాడుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. సరే ఇక ఇంతకుముందు ఇచ్చిన ఆబ్జెక్ట్ గురించి చూడండి ఇక్కడ. ఏ ఆహ్, సెకండ్‌ది ఇక్కడ పోస్ట్ కార్డ్. ఇక్కడ పేరెంట్స్‌కి పోస్ట్ కార్డ్‌కి సంబంధం ఉందా?
లేదు. కాబట్టి ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. రైట్? ఇక్కడ కూడా చూడండి. హెర్ ఫ్రెండ్స్ ఎ గిఫ్ట్. వాళ్ళ ఫ్రెండ్స్‌కి గిఫ్ట్‌కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఇది ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. డైరెక్ట్‌గా హిమ్ ప్రెసిడెంట్. అతనే ప్రెసిడెంట్ కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. అంటే క్లియర్‌గా చెప్తుంది ఏంది అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడితే సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్‌ని డిస్క్రైబ్ చేసినా, సబ్జెక్ట్‌ని రీనేమ్ చేసినా, సబ్జెక్ట్ గురించి మాట్లాడినా అది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ గురించి అంటే ఆబ్జెక్ట్ పక్కకే ఉంటది డైరెక్ట్‌గా ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్స్. ఆబ్జెక్ట్ గురించి మాట్లాడితే అది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. ఒకటి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గురించి షీ, షీ అనేది సబ్జెక్ట్ క్లియర్‌గా తెలుసు మనకి. బికేమ్ అన్నది వర్బ్ ఇది కూడా డైరెక్ట్ తెలుసు. ఎ టీచర్ ఇక్కడ టీచర్ అనేది షీయే టీచర్ కదా క్లియర్‌గా. ఆమెనే టీచర్ అయింది. సో షీ అనేది టీచర్. సో ఇదేమవుతుంది? రైట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. దే, దే అనేది సబ్జెక్ట్. పెయింటెడ్, పెయింటెడ్ అన్నది వర్బ్. ద హౌస్, దేకి హౌస్‌కి సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. రైట్? రెడ్, ఆ హౌస్‌ని రెడ్ కలర్‌గా పెయింట్ ఏశారు గదా! వేరేది కాదు ఇక్కడ. హౌస్ అనేది రెడ్ కలర్‌గా పెయింట్ ఏశారు. హౌస్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. హౌస్‌కి పెయింట్ ఏశారని చెప్తుంది. సో, ఇక్కడ రెడ్ అన్నది ఏంటిది? రైట్. వెరీ గుడ్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అన్నమాట. రైట్? అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ప్రెడికేట్. యాక్చువల్‌గా ప్రెడికేట్ గురించి క్లియర్‌గా చెప్పేసాను. సబ్జెక్ట్ తర్వాత ఉండే ప్రతి పార్ట్, సబ్జెక్ట్ తర్వాత ఉండేది ఏదైనా సరే ప్రెడికేటే అవుతుంది. సబ్జెక్ట్ కాకుండా ఉండే ప్రతీది కూడా ప్రెడికేటే. సో, సింపుల్‌గా చూసినట్టయితే కాంపోనెంట్స్ ఆఫ్ ద ప్రెడికేట్ ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయో చూద్దాము. ఒకటి సింపుల్ ప్రెడికేట్. సింపుల్ ప్రెడికేట్ అంటే ఏంటిది? ద మెయిన్ వర్బ్ ఆర్ ద వర్బ్ ఫ్రేజ్ దాట్ ఎక్స్‌ప్రెసెస్ ద యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఎగ్జాంపుల్ చూడండి. షీ సబ్జెక్ట్ క్లియర్‌గా మనకు తెలుసు. రన్స్ వర్బ్. ఈ వర్బ్ ప్లస్ ఆ వర్బ్‌తో ఉన్నటువంటి మిగతా సెంటెన్స్ అంతా ఏమవుతుంది? ప్రెడికేట్ అవుతుంది. రైట్? నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సబ్జెక్ట్ కాకుండా సబ్జెక్ట్ తర్వాత ఉండే వర్బ్ ఫ్రేజ్ లేదా వర్బ్ దాని తర్వాత ఉండే కంప్లీట్ సెంటెన్స్ ఆ యాక్షన్ ఏమైతే యాక్షన్ ఉంటుందో యాక్షన్ అంతా ప్రెడికేట్ కిందకి వస్తుంది. దాన్ని సింపుల్ ప్రెడికేట్ అంటారు. ఇంకా ఏదైనా మోడిఫై చేస్తే లైక్ ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. కంప్లీట్ ప్రెడికేట్. కంప్లీట్ ప్రెడికేట్ అంటే షీ సబ్జెక్ట్ రైట్? రన్స్ వర్బ్. ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ అనేది దీని రన్స్ గురించి చెప్తుంది. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. క్లియర్‌గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంకా అట్ 5:30 ఏఎం అని అన్నాం అనుకోండి. ఇది కూడా దీన్ని మోడిఫై చేస్తుంది కదా! ఆబ్జెక్ట్‌ని మోడిఫై చేస్తుంది కదా! అలా. అంటే దీని తర్వాత ఎన్నైనా సెంటెన్సెస్ ఉండని. ఒక సబ్జెక్ట్ తర్వాత ఈ వర్బ్ గాని, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ గాని, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గాని ఏదున్నా సరే అదంతా కూడా ప్రెడికేట్ కిందకి వస్తుంది. దీన్ని కంప్లీట్ ప్రెడికేట్ అంటారు. ఓన్లీ ఆబ్జెక్ట్ తర్వాత ఓన్లీ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని సింపుల్ ప్రెడికేట్ అంటారు. ఇంకా వర్బ్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అలా ఏమున్నా సరే దాన్ని కంప్లీట్ ప్రెడికేట్ అంటారు. ఇది అవసరం లేదు సబ్జెక్ట్ సింపుల్ ప్రెడికేట్, కంప్లీట్ ప్రెడికేట్ అని. జస్ట్ మనం గుర్తుంచుకోవడానికి ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత ఉండేది ప్రెడికేట్ అనమాట. రైట్? సరే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ సింపుల్ ప్రెడికేట్ అంటే ద క్యాట్ స్లెప్ట్. క్యాట్ అన్నది సబ్జెక్ట్. రైట్? స్లెప్ట్ అన్నది వర్బ్. ఓకేనా? ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. సో, సబ్జెక్ట్ కాకుండా ఉన్న మిగతా ఏ పార్ట్ అయినా ప్రెడికేట్ అనుకున్నాం కదా! సో, ఈ వర్బ్ అన్నది ఏమైతుంది? ప్రెడికేట్ అవుతుంది. రైట్? నెక్స్ట్ ఇంకోటి చూడండి. కంప్లీట్ ప్రెడికేట్. ద క్యాట్ అన్నది సబ్జెక్ట్. రైట్? స్లెప్ట్ అన్నది వర్బ్. సో, వర్బ్ తర్వాత ఉండేదాన్ని డిస్క్రైబ్ చేసిన ఏదైనా సరే అది ఏమైనా సెంటెన్స్ ఉండని. ఇది మొత్తం కూడా ప్రెడికేట్ అవుతుంది. ఇంకా డీటెయిల్‌గా వెళ్తే ఇది కంప్లీట్ ప్రెడికేట్ అవుతుంది. రైట్? ఇది కంప్లీట్ ప్రెడికేట్ అవుతుంది. అండ్ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. సో, ఒక 10 క్వెషన్స్ ఉన్నాయి. చూద్దాం. ఫస్ట్ క్వెషన్. ఇన్ ద సెంటెన్స్ ద కమిటీ ఎలక్టెడ్ హర్ చైర్మన్. సో, ఇక్కడ ఏమడుగుతున్నాడు? చైర్పర్సన్ చైర్పర్సన్ ఫంక్షన్స్ యాస్ అని అంటున్నాడు. సో, ఆలోచించండి చైర్పర్సన్ అనేది ఏమవుతుందో. ఇక్కడ ద కమిటీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇది సబ్జెక్ట్. క్లియర్? నెక్స్ట్ ఎలక్టెడ్ అనేది వర్బ్ అవుతుంది. సో, ఇది వర్బ్. ఇక్కడ హెర్ అన్నది హెర్‌కి కమిటీకి సంబంధం ఉందా? సంబంధం లేదు. సో, హర్ అనేది కూడా ఒక ఆబ్జెక్టే. ఓకేనా? ఏ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడే పక్కకు పెట్టేసేయండి. జస్ట్ ఆబ్జెక్ట్. చైర్పర్సన్. చైర్పర్సన్‌కి కమిటీకి సంబంధం ఉందా? లేదు. సో, ఇది కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంకొకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఏది డైరెక్ట్, ఏది ఇండైరెక్ట్ అని చెప్పేసి. సో, సెంటెన్స్ ఫార్మేషన్ చూడండి. ద కమిటీ ఎలక్టెడ్ చైర్పర్సన్. సో, కంప్లీట్ మీనింగ్ వచ్చింది. ద కమిటీ ఎలక్టెడ్ చైర్పర్సన్. సో, కంప్లీట్ మీనింగ్ వచ్చింది కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సరే మనం దీనితోటి చూద్దాం ఇప్పుడు ఒకసారి. ద కమిటీ ఎలక్టెడ్ హర్. ఎలక్టెడ్ హర్ ఫర్ వాట్? ఎందుకోసం ఎలక్ట్ చేశారు? ఇక్కడ కంప్లీట్ మీనింగ్ రాలేదు.
సో హర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? సరే మనకిచ్చిన ఫస్ట్ రూల్‌లో చూసుకుంటే ఫర్ హూమ్ వస్తే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి ద కమిటీ ఎలక్టెడ్ చైర్‌పర్సన్. ఫర్ హూమ్ అంటే ఫర్ హర్ అన్నమాట. అండ్ ఇంకోటి చూడండి హెర్ చైర్‌పర్సన్ ఉన్నది కదా! హెర్ చైర్‌పర్సన్. ఇక్కడ హర్ చైర్‌పర్సన్ 2 ఒకటే కదా! ఆమెనే చైర్‌పర్సన్ కదా! సో ఇక్కడ చైర్‌పర్సన్ అన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. హర్ అన్నది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే. ఆమెనే చైర్‌పర్సన్ కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. రైట్? నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద ప్రెడికేట్ ఇన్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఇచ్చాడు. అందులో ప్రెడికేట్‌ని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. ప్రెడికేట్‌ని ఫైండ్ ఔట్ చేయడం చాలా ఈజీ. రైట్? ఎలా ఫైండ్ ఔట్ చేస్తారు? వర్బ్ ప్లస్ వర్బ్ తర్వాత ఉండే సెంటెన్స్ మొత్తం వర్బ్ తర్వాత ఉండే పార్ట్ మొత్తం ప్రెడికేటే. ఇక్కడ చూడండి ద స్టూడెంట్స్ ఇన్ ద ఫ్రంట్ రో ఆర్ ఎక్సెప్షనల్లీ బ్రైట్. ఇక్కడ చూడండి ద స్టూడెంట్స్ ఇన్ ద ఫ్రంట్ రో ఇక్కడ దాకా వర్బ్ లేదు మనకి. సో ద స్టూడెంట్స్ ఇన్ ద ఫ్రంట్ రో కాకుండా మిగతా ఆర్ ఎక్సెప్షనల్లీ బ్రైట్ ఇదంతా ప్రెడికేట్ అవుతుంది. రైట్? ఇదంతా ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చాడు? ఇన్ షీ కన్సిడర్స్ హిమ్ అ రిలయబుల్ పార్ట్నర్. ద ఫ్రేజ్ ఎ రిలయబుల్ పార్ట్నర్ సర్వ్స్ యాజ్ అని అంటున్నాడు. సో ఏమడుగుతున్నాడు? షీ కన్సిడర్స్ హిమ్స్ ఏ రిలయబుల్ పార్ట్నర్. ఇక్కడ రిలయబుల్ పార్ట్నర్ అనేది ఏంటిది అని అడుగుతున్నాడు. క్లియర్గా చూడండి. హిమ్ వాళ్ళు కన్సిడర్ చేసారు. షీ కన్సిడర్స్ హిమ్ ఆమె కన్సిడర్ చేసింది. ఆమె కన్సిడర్ ఇతన్ని చేసింది ఒక రిలయబుల్ పార్ట్నర్గా. సో అతను రిలయబుల్ పార్ట్నర్ ఇద్దరు ఒకటే కదా! సో ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. దాట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఫోర్త్‌ది డిటర్మైన్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఆబ్జెక్ట్‌ని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. రైట్? దే ఆఫర్డ్ ద టీమ్ ఎ న్యూ కోచ్. దే ఆఫర్డ్ ద టీమ్ ఎ న్యూ కోచ్. సో ఇందులో ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఆఫర్డ్ అనేది వర్బ్ తర్వాత ఉండే ద టీమ్ గానీ, ఇక డైరెక్ట్ ఆబ్జెక్టా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏం అడగలేడు కాబట్టి ఆ న్యూ కోచ్ కానీ ఈ 2 గానీ ఆబ్జెక్ట్స్ అవుతాయి. రైట్? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద సెంటెన్స్ రన్నింగ్ ఎవ్రీ డే కీప్స్ హిమ్ హెల్తీ అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు. రన్నింగ్ ఎవ్రీ డే కీప్స్ హిమ్ హెల్తీ. సో ద వర్డ్ రన్నింగ్ ఇస్ అని అడుగుతున్నాడు. సో మనకు తెలిసింది ఏంది? ఇంగ్ ఫామ్ వస్తే వర్బ్ అని అనుకుంటాము. ఇవి జెరండ్ అనమాట. సో జెరండ్ అనేది మనం తర్వాత వీడియోస్లో డిస్కస్ చేద్దాము. ఇది ఏ ప్లేస్లో ఉంది? సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది సబ్జెక్ట్. రైట్? రన్నింగ్ ఎవ్రీ డే అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ సిక్స్త్ చూడండి. హిస్ ఫేవరెట్ హాబీ ఈజ్ పెయింటింగ్ అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ చూడండి. హిస్ ఫేవరెట్ హాబీ ఈజ్ పెయింటింగ్. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కనుక్కోమంటున్నాడు క్లియర్గా. సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇక్కడ చూడండి అతని ఫేవరెట్ హాబీయే హిస్ ఫేవరెట్ హాబీ. ఆయన ఫేవరెట్ హాబీయే పెయింటింగ్ అంటున్నాడు. ఓకేనా? అంటే సబ్జెక్ట్ కదా మనం ఇక్కడ ఇది వర్బ్. ఓకే? వర్బ్ కన్నా ముందు ఉన్నది సబ్జెక్ట్. ఓకేనా? హిస్ ఫేవరెట్ హాబీ అతని ఫేవరెట్ హాబీయే పెయింటింగ్ అంటున్నాడు. సో ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. రైట్? నెక్స్ట్ సెవెంత్ చూడండి. ద ఓల్డ్ ట్రీ ఇన్ ద యార్డ్ వాస్ కట్ డౌన్. ద ఫ్రేజ్ ద ఓల్డ్ ట్రీ ఇన్ ద యార్డ్ ఈజ్. క్లియర్గా మనకు తెలుసు ఇక్కడ వాస్ అన్నది వర్బ్. సో వర్బ్ ముందట ఉండేది సబ్జెక్ట్. సో ఈ ఫ్రేజ్ ఏదైతే ఉందో ద ఓల్డ్ ట్రీ ఇన్ ద యార్డ్ అనేది ఒక ఫ్రేజ్ కాబట్టి ఆ ఫ్రేజ్ అన్నది సబ్జెక్ట్ కిందకి వస్తుంది. ఎందుకు? వర్బ్ కన్నా ముందు ఉంది కాబట్టి అండ్ అదొక ఫ్రేజ్. మనం ఇంతకుముందు సబ్జెక్ట్ యొక్క రూల్స్ మాట్లాడుకున్నాం కదా! ఆ రూల్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి. ఇందులో ఏమంటున్నాడు? డైరెక్ట్ ఆబ్జెక్ట్‌ని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. డిటర్మైన్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ అంటున్నాడు. మేరియా బేక్డ్ ఎ చాక్లెట్ కేక్ ఫర్ ద కాంపిటీషన్. మనకి ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్‌ని ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ ఫర్ ద కాంపిటీషన్ అని చెప్పేసి. ఇది లేకున్నా గానీ సెంటెన్స్‌కి ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడు చూడండి మేరియా బేక్డ్ ఏ చాక్లెట్ కేక్. ఫర్ ద కాంపిటీషన్ అనేది ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని పక్కకు పెట్టేసేయండి. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నాడు కాబట్టి మేరియా బేక్డ్ ఎ చాక్లెట్ కేక్. ఇందులో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంది? మేరియా అనేది సబ్జెక్ట్. బేక్డ్ అన్నది వర్బ్. చాక్లెట్ కేక్‌ని బేక్ చేసింది కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. రైట్? నెక్స్ట్ నైన్త్ చూడండి. ద ఐడియా సీమ్డ్ రెవల్యూషనరీ. ఓకేనా? ఇందులో రెవల్యూషనరీ అనేది ఎటువంటి ఫంక్షన్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఫైండ్ ఔట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆబ్జెక్ట్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో ఏదనుకుంటున్నారు మీరు? ఏంది అంటే
ఇక్కడ ఐడియాకి రెవల్యూషనరీకి ఏమైనా సంబంధం ఉందా చూడండి ఒకసారి. ఆ ఐడియానే రెవల్యూషనరీగా ఉంది. మనం ఇక్కడ వేరేది ఎక్స్ప్రెస్ చేస్తలేము. ఈ ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియానే రెవల్యూషనరీగా ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ అంటే ఎలా ఉండాలి? వేరే సంథింగ్, రెండు వేరే దాని గురించి మాట్లాడాలి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రాముడు, ఓకేనా, రావణుణ్ణి చంపాడు, ఓకేనా. ఇక్కడ చూడండి, రాముడు, రావణుడు ఇద్దరు వేరే వేరే. కాబట్టి దీనిని కర్త అంటాము, దీన్ని కర్మ అంటాం సాధారణంగా, రైట్. ఇది క్రియ, ఓకేనా. అదే మామిడి పండు తీయగా ఉన్నది అని చెప్పాను అనుకోండి. మామిడి పండు తీయగా ఉంది. ఇప్పుడు చూడండి, ఇందులో మామిడి పండు అన్నది కర్త అనుకుందాం సపోజ్గా. ఇక్కడ చూడండి, మామిడి పండు గురించే మాట్లాడుతుంది. మామిడి పండు తీయగా ఉంది. సో ఇందులో క్రియ కానీ కర్మ కానీ ఉన్నాయా? లేవన్నమాట. సో ఇక్కడ కూడా చూడండి, ఆ ఐడియానే రెవల్యూషనరీగా ఉంది. సో ఇది సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద ప్రెడికేట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ప్రెడికేట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆన్సర్ ఏదైతుందో, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.